ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు శిల్పి రాజేందర్ గారు ఉన్నారు. ఇతనే తన మొత్తం ఈ ఖైరతాబాద్ గణేష్ తయారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇలా ఇంతకాలం కష్టపడి ఎలా చేశారు, ఎన్ని రోజుల సమయం పట్టిందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎన్ని రోజుల సమయం పట్టిందన్న మీకు ఈ గణేష్ తయారు చేయడం? దాదాపు 2 నెలల పైన పట్టిందమ్మా. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా దగ్గరలో కర పూజ ముహూర్తం వచ్చింది కాబట్టి 64 రోజుల్లోనే కర పూజ అయింది. అక్కడి నుంచి వర్క్లు ప్రారంభమయ్యి ఈ రోజుకి పూర్తి అయింది. ఈ సంవత్సరం తక్కువ టైం ఉంది కాబట్టి 150 మంది కళాకారుల్ని నైట్ అండ్ డే వర్క్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు మేము 20 years పైన అయింది నైట్ అండ్ డే వర్క్ చేయడం. ఈ సంవత్సరం 70 feet వినాయకుడు కాబట్టి వర్క్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేయడం జరిగింది. అంటే ఇంత తక్కువ సమయంలో మరి ఎలా ఏర్పాట్లు చేశారు? ఎంత మందిని పిలిపించుకున్నారు? ఎంత మంది తయారు చేయడానికి వచ్చారు? 150 మందిని పిలిపించుకున్నామా. అందరు కూడా బాగా కష్టపడి పనిచేశారు. మేము టార్గెట్ 5వ తారీఖు సాయంత్రం అనుకున్నాం. ఆ విధంగానే రెడీ అయిపోయింది. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు ఇక్కడ గణేష్? దాదాపు 40 years అయిందమ్మా. 1978 లో ఫస్ట్ 14 feet లో చేయడం జరిగింది. అక్కడి నుంచి అడుగు పెంచుకుంటా ఈ సంవత్సరం 70 feet చేయడం జరిగింది. అంటే ఇక్కడ పక్కన అన్ని మీరే తయారు చేస్తారా? ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం అన్న ప్రతి ఒక్కటి కూడా నేను చేయడం ఉండదు. నా డైరెక్షన్ లో ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళతో చేపిస్తారు. ఇక్కడ నుంచి వచ్చినారు ఈ ఆర్టిస్టులు? కింద ఉన్న బొమ్మలంతా చేయడానికి ఒరిస్సా నుంచి వచ్చారు. మెయిన్ వినాయకుడు చేయడానికి తమిళనాడు, అలాగే వీటిని ఫినిష్ చేయడానికి బీహార్, బెంగాల్, మహారాష్ట్ర వాళ్ళు వచ్చారు. దేవుడి విగ్రహానికి కలర్ వేయడానికి ఎక్కడ నుంచి వచ్చారు? వీళ్ళు కాకినాడ అంటే ఎవ్రీ ఇయర్ వచ్చి చేసే వాళ్ళు కాకినాడ నుంచి వచ్చి వాళ్ళు చేశారు. ఎలా అనిపిస్తుంది ప్రతిసారి మీ ఆధ్వర్యంలో? చాలా చాలా బాగా. నా ఇంటి పేరే ఖైరతాబాద్ గణేష్ ఆర్టిస్ట్ అని అయిపోయింది. అలా తయారైంది. అసలు ఖైరతాబాద్ గణేష్ చూడాలంటే మనం ఎంతో అదృష్టం అనుకోవాలి. అసలు 70 అడుగులు పెట్టిన వినాయకుడు ఈసారి చాలా మన గొప్ప విషయం అనుకోవాలి. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మేము వినాయకుడు చూసుకుని వస్తాం. కొన్ని లక్షల మంది వస్తారు ఇక్కడికి. అంటే మామూలు మాట కాదు, ఒక లక్షల మంది ఒక తెలంగాణ, ఆంధ్ర, వరల్డ్ మొత్తం పబ్లిక్ అంతా చూడడానికి వస్తారు. ఇంకోటిసారి 70 అడుగుల వినాయకుడు పెట్టారంటే మామూలు మాట కాదు. అది చూడడానికనే ఇంత బాగుంది. డెకరేషన్ తీసిన తర్వాత ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది. తీసేటప్పుడు మాత్రం చాలా హైలైట్ అనిపిస్తుంది వినాయకుడు. అంటే ఎక్కడి నుంచి అయినా కూడా పబ్లిక్ చూడడానికి, చిన్న పిల్లలు పెద్ద పిల్లలకు చాలా మంది చూసే ఎంజాయ్ చేస్తారు. ఈ గణపతి కోసం తీసేటప్పుడు కూడా చాలా గొప్పతనంగా చూస్తారు వినాయకుడు తీసేటప్పుడు. ఎందుకంటే ఈ వినాయకుడు పెట్టడం అనేది చాలా ఒక లడ్డు, అది పెట్టిన తర్వాత కూడా మళ్ళీ లడ్డు కూడా అందరికి పంచుతారు. ఎక్కడ కూడా అమ్మకుండా లడ్డు కూడా అందరికి పంచుతారు. అదొకటి మంచిగా గొప్పగా చేస్తారు ఇక్కడ అందరూ. చాలా బాగుంటది. వినాయకుడు చూసినాక కూడా మళ్ళీ డైలీ కంటిన్యూ వచ్చి డైలీ చూసిపోతా. అంత బాగుంటాయి ఖైరతాబాద్ గణేష్. బోలో గణేష్ మహారాజ్ జై. ఇంకోటి చెప్పేది ఏంటంటే, వినాయకుడు పెట్టిన తర్వాత పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు వచ్చినప్పుడు పిల్లల్ని చాలా జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్త రావాలి. తోసులాడు ఉండొద్దు. పోలీసు వాళ్ళకి ముందుగా సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే వాళ్ళు 11 రోజులు కష్టపడతారు. వాళ్ళు ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా చాలా మంచిగా చూసుకుంటారు. అది బాగా చూస్తారు. ఇంకోటి వినాయకుడు తయారు చేసే ముందుగా వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే రాత్రి పగలు కష్టపడి ఇంత పెద్ద వినాయకుడు తయారు చేయడం మామూలు మాట కాదు. వర్షంలో తడుచుకుండా చేసుకుంటా ఇంత పెద్ద వినాయకుడు తయారు చేయడం మామూలు మాట కాదు. ముందుగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా మంచిగా చేస్తారు వాళ్ళు. బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ రోజు మనం ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నారు. ఇక్కడ అయితే ఒక సార్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలాంటి ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలలో ఎల్లుండే పండుగ ఉంది. పండుగ నుంచి ఇక్కడ ఖైరతాబాద్ కి చాలా మంది జనాలు వస్తారు చూడడానికి. మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మరి సార్ అడిగారు. నమస్తే సార్. నమస్తమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామా. ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ మరి భక్తులకు వచ్చే పోయే భక్తులకు వాలంటీర్ ఏర్పాటు చేసాం. అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి. 50 నుంచి 55 వరకు వాటర్ కానీ, ఎత్తు డిపార్ట్ కానీ, మున్సిపల్ కానీ, మరి అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేస్తాం. పులిగోర కానీ, ప్రసాదం కానీ అన్ని విధాలుగా భక్తులకు అందేటట్టు ఏర్పాటు చేస్తాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటున్నాం. మొదటి పూజ రోజు 7 నుంచి 8 o'clock లోపల పద్మశాలి సంఘం వారు వస్తారు. మరి వారు 75 అడుగుల కడవ, 75 అడుగుల గంజం, 75 అడుగుల కడవ, మరి పట్టు వస్త్రాలతో వినాయకుని పూజలో పాల్గొంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ తర్వాత ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఏరియా ఇన్ఛార్జ్ మనం పొన్నం ప్రభాకర్ గౌర్ మరి వారి ఇక్కడ పూజలో పాల్గొంటారు. మరి వారికి ఎలాంటి ఇబ్బంది, డిప్యూటీ సీఎం మన రేవంత్ అన్న, సీఎం వారికి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వస్తున్నారు పూజలో. మరి డైనమిక్ లీడర్ వారికి పాల్గొంటారు. డిప్యూటీ సీఎం బి ఇక్కడ పాల్గొంటారు. బట్టి విక్రమార్క వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సమేతంతో ఇక్కడ పూజలో, నందిని మేడం డైనమిక్ లీడర్ మన సూర్య గారు వారి పూజలో పాల్గొంటారు. చాలా మా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఉంటాము. అన్ని విధాలుగా విఐపి వాళ్ళు వచ్చినవి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకుంటాం. భక్తుల దర్శనం చేపిస్తాం. ఏర్పాట్లు మాత్రం భారీగానే జరుగుతున్నాయండి. బ్యారికేడ్స్ పోలీస్ వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే ఇప్పుడు దర్శనాలు మాత్రం 7వ తారీఖు మార్నింగ్ ఉదయం నుంచి స్టార్ట్ అయిపోతాయండి పూజతో పాటుగా. ఈ బ్యారికేడ్స్ నిన్న నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు గణపతి కళ్ళు తెరిచే కార్యక్రమం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కళాకారులు అంతా మన కళ్ళు కూడా వాళ్ళు తీర్చిదిద్దారు భగవంతుని.
ఈవినింగ్ వచ్చేసి ఒక గణేష్ ఆగమన ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. దర్శనాలు మాత్రము 7వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు ఇంకా మిగతా ఏర్పాట్లు అని అంటే మాత్రము కలరింగ్ అయిపోయింది భగవంతుంది. సో ఇప్పుడు ఎంత ఈవినింగ్ లోపల మేమంతే గోవా ఏదైతే ఉందో భగవంతుని పైకి ఎక్కడానికి ఆ గోవా కర్రలన్నీ ఇప్పుడు ఒక 2-3 అవర్స్ కన్నా పైనే పడుతుంది అది తీయడానికి. తీసేసిన తర్వాత కంప్లీట్ పిక్చర్ మనకు విజిబుల్ ఉంటుంది భగవంతునిది. అది సో మీకు తెలిసినట్టుగా ఈసారి గణపతి మన నామకరణం సప్తముఖ మహాగణపతిగా నామకరణం చేసినాము. సో గణపతికి కుడి వైపున బాలరాముడు సేమ్ అయోధ్య ప్యాటర్న్, అయోధ్య మోడల్ తీయొద్దు, ఇది పెట్టొద్దు, అంత ఎగ్జాక్ట్ గా ఉంది. ఎందుకంటే చాలా మంది అయోధ్యకు వెళ్ళి చూడలేరు కాబట్టి అలాంటి విగ్రహాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. మన కళాకారులను అయితే మెచ్చుకోవాల్సిందే. అయోధ్యలో నిర్మించిన కళాకారుడే వచ్చి చేసిండు అనుకోవాలి మన బాలరాముని, అంత బాగుంది. సో దాంతో ఎడమ వైపున వచ్చేసి రాహు కేతువులు, కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ శివపార్వతుల కళ్యాణము అండ్ శ్రీనివాస కళ్యాణం. ఈ విగ్రహాలు పెట్టామనే కాదు, ఈ ఈ యొక్క విగ్రహాలకు కూడా మనము కళ్యాణాలు జరుపుతున్నాము. సోమవారం వచ్చి శివపార్వతుల కళ్యాణం ఉందండి, శ్రీనివాస కళ్యాణం త్వరలోనే అప్డేట్ చేస్తాము. ఇంకా మంగళవారం వచ్చేసి 70 హోమగుండాలతోటి అదొక ప్రోగ్రామ్ ఉందండి. దాంతో పాటుగా 1,00,000 రుద్రాక్షల మాల గణపతికి వేయబోతున్నాం. సో అందరూ భక్తులకు నాకు రిక్వెస్ట్ ఏంటంటే అందరూ మంచిగా లైన్ లో వచ్చి భగవంతుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని మనసులోని కోరికలు కోరుకొని వెళ్ళాలని రిక్వెస్ట్ అండి. 7వ తారీఖున ఉదయం నుంచి భక్తులకు దర్శనానికి అవైలబుల్ లో ఉంటారు. అంటే 7వ తారీఖు ఉదయం అంటున్నారు, ఏ టైం లో స్టార్ట్ చేస్తారు పూజ అన్నారు? పద్మశాలి సంఘం వాళ్ళు 7 గంటలకు జంజము, కండువ, ముత్యాల తలంబ్రాలు మార్నింగ్ వచ్చేసి వాళ్ళు సమర్పించుకొని పూజ చేసేసి వెళ్తారు. దాని తర్వాత సీఎం గారు వస్తారు. సీఎం గారు అయిపోయిన తర్వాత 3 గంటల ప్రాంతంలో మన గవర్నర్ గారు వస్తారు. ఇలా పూజలు కంటిన్యూ జరుగుతుంటాయి. విఐపీస్ వాళ్ళ దర్శనాలు వాళ్ళే అవుతుంటాయి. మన రెగ్యులర్ ప్రజలు వచ్చేసి వాళ్ళ దర్శనాలు కూడా వాళ్ళు పూజలు చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఎంత మంది వస్తారని అంచనా వేసుకుంటున్నారు ఈసారి? అంచనా ఈసారి కూడా పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటదండి. ఎందుకంటే 70 ఫీట్ల గణపతి, అందులోను మట్టి గణపతులు, ఇన్ని ప్రత్యేకతలునే మనకు తెలిసిందే. 7వ తారీఖు పూజ, 17వ తారీఖున నిమజ్జనం, ఈ భగవంతునికి 7 తలకాయలు, 7 సర్పాలు. సో 70వ సంవత్సరము, 70 ఫీట్లు, ఇన్ని ప్రత్యేకతలు చాలా కలిసి ఉన్నాయి కాబట్టి చాలా స్పెషల్ అని అనుకోవాలి. భక్తులు కూడా మీరు మనసులో ఉన్న కోరికలు ఫస్ట్ ఇంకొకటి అందరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఖైరతాబాద్ గణపతి మొక్కులు తీర్చే గణపతిగా ఫేమస్. దాని తర్వాతనే హైట్ కి ప్రత్యేకతగా ఉన్నది భగవంతునికి. కాబట్టి భక్తులందరూ నిరాశ చెందకుండా రండి, ఏమేం కోరికలు ఉన్నాయో భగవంతుడి దగ్గర మొక్కండి. కానీ వచ్చేటప్పుడు మీ పిల్లలు, మీ సొమ్ములు మీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ మేము కేసెస్ పిల్లల్ని చేతుల్లో వదిలేశారు. భగవంతుని చూసి దర్శించుకుంటూ పైన ఆయన ముగ్ధ మనోహరమైన ఫేస్ చూసుకుంటూ అలాగే వెళ్ళిపోతున్నారు. పక్కనున్న పిల్లల్ని చేతిలో వదిలేస్తున్నారు. సో అలా పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎంతైనా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, మానిటర్ చేస్తూనే ఉన్నారు, కెమెరాలు అన్ని కూడా ఉన్నాయి. స్టిల్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన గవర్నమెంట్ వారు ఎలాంటి ఏర్పాటు చేస్తారు? గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందమ్మా. బ్యారికేడ్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, జిహెచ్ఎంసీ, ఆర్ఎంటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఫెసిలిటీస్ మనం గవర్నమెంట్ నుంచి ఏం లోటు లేవు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది కుల మత పార్టీలకు అతీతంగా చేసుకునే ఫెస్టివల్ మన హిందూ దానికి. ఎవరు ఏం ఆటంకాలు కలిసి వచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రతి సంవత్సరం మనం సహకరిస్తూనే ఉంటది. ఈ గవర్నమెంట్ కూడా మనకు మంచిగానే సహకరిస్తుంది. ఈసారి మట్టి గణపతి అని స్పెషల్లీ మెన్షన్ చేస్తున్నారు. మరి ఒకవేళ భారీ వర్షాలు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? 12 గంటల వరకు వర్షాలు వస్తే భగవంతుడికి ఏం కాదండి. దాని తర్వాత కూడా వచ్చినది అని అంటే ప్లాస్టిక్ కవర్స్ కూడా మేము రెడీగా పెట్టుకున్నాము. సో హోప్ అంతగానము దేవుడికి ఏం డ్యామేజ్ కాదు, మంచి ప్రికాషన్స్ తీసుకున్నాం అనమాట. అది అయిన తర్వాత మీరు చూడొచ్చు, లాస్ట్ 32 గంటల వర్షానికి ఇంకా అట్రాక్టివ్ అయ్యాడు భగవంతుడు. అలా